గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తున్నాను. ఇప్పుడు గ్రామంలో జరిగిన అన్ని రకాల అభివృద్ధి పనులు అనగా సీసీ రోడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డ్ల నిర్మాణం, శ్మశాన వాటిక నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు మరియు వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలు 100% పరిష్కరించడం జరిగినది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడం జరిగినది. ఇంకా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పించి అరువులకు నమస్కారం అండి. నా పేరు సుంకి కృష్ణారెడ్డి. మాది కోదండరాంపురం గ్రామం, మునగాల మండలం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జనరల్ మహిళ రిజర్వేషన్ కావడం వల్ల మా అమ్మగారిని, సుంకి లక్ష్మమ్మ గారిని ఎన్నికల బరిలో ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులతో బరిలో నిలపడం జరిగినది. వారు చేసిన అభివృద్ధి పనులనే మమ్మల్ని గెలిపిస్తాయని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో ఈ గ్రామంలో కావాల్సిన అభివృద్ధి పనులకు నిధులను తీసుకొచ్చి పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నేను ముందుంటానండి. కాబట్టి గ్రామ ప్రజలందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకై సిద్ధంగా ఉన్నారు. మా అమ్మగారి యొక్క గుర్తైన కత్తెర గుర్తుపై ఓటు వేసి స్థానిక ప్రజలు ఎప్పుడెప్పుడా ఓటేద్దామని, గెలిపిద్దామని పట్టుదలతో ఉన్నారు. గ్రామంలో అనేక సమస్యలైన రేషన్ కార్డులు మరియు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి మొదలగు పథకాలు కానీ పద్మావతి గారి యొక్క సహాయ సహకారాలతో తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకై నా వంతు కృషి చేస్తాను. కాబట్టి నేను గత 25 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి ఉత్తమ్ పద్మావతి గారికి గెలుపునకు 2014లో కృషి చేసినాను. ఇప్పుడు మళ్ళీ ఆమె యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను.